వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో రెవెన్యూ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఓటు హక్కుపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలను చైతన్యపరిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ శివారులోని చింతల్ తానా వద్ద నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందని, పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే తాము ఓట్లు అడగమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 13 నుండి 24 వరకు జరిగే ఈ కార్యక్రమంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, అధిక వేగంతో మొబైల్ మాట్లాడుతూ నడపడం వంటి కారణాలతో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని రూపొందించారు. జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ దినేష్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరారు. అనంతరం ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త గంగమణి, ఆశా కార్యకర్త సుజాత, వార్డు సభ్యులు ఆనందరావు, అరుణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతపై నినాదాలు చేశారు. ర్యాలీ మండలంలోని ప్రధాన వీధుల గుండా సాగి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో శ్రీ హరిహర క్షేత్ర త్రయోదశ బ్రహ్మోత్సవాలు 2 రోజులుగా ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు కళ్యాణ మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవం అనంతరం అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆలయ అభివృద్ధికి 5 లక్షల నిధుల్లో ప్రొసీడింగ్ అందజేస్తూ మరిన్ని అవసరాలుంటే తీరుస్తానని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లాలోని ఎలకతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు, రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికల కిషన్ రావు శనివారం నర్సక్కపల్లి గ్రామంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రైతు భరోసా అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకం అమలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో రాష్ట్ర రైతుల్లో అయోమయం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ పట్టణంలో మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 10 ఎకరాల్లో 235 కోట్లతో మంజూరైన 650 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి నవతేజ నిర్మాణ సంస్థతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఎమ్మెల్యే సంస్థ వారికి అధికారులకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అభివృద్ధికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. పాఠశాల యాజమాన్యం త్రాగునీరు, డ్రైనేజ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వాటిని త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో రద్దీ పెరగడంతో గద్దెల లోపలికి అనుమతిని అధికారులు నిలిపివేశారు. దీంతో భక్తులు గ్రిల్స్ బయట నుంచే వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు.